శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ఈ 2024 సంవత్సరంలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష్య పండితురాలు, పంచాంగంకర్త డాక్టర్ ఈడుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మనకి ఈ 2024 సంవత్సరంలో అసలు మకర రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి మే దాకా గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మే నుంచి దాదాపు సంవత్సరం చివరి దాకా కూడా మనకి పంచమ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ గురుడు ప్రథమార్థంలో మనకి మేషరాశిలో ప్రవేశించి ఉండడం జరుగుతుందో, అది రన్ అవుతున్న సమయంలో వీళ్ళకి గృహ, వాహన, విద్య, తర్వాత సుఖానికి సంబంధించి వీటికి సంబంధించిన విషయాల్లో అనుకూలమైన వాతావరణంగానే ఉన్నట్టుగా మనం భావించవచ్చు. అది ఏలినాటి శని అయినా కూడా ఆ ఇంపాక్ట్ పాజిటివ్గానే అనుకోవచ్చు. వీటికి సంబంధించిన విషయాలు అంటే గృహానికి, వాహనానికి, సుఖానికి, విద్యకి, ఇవన్నీ కూడా ఇది తీసుకోవచ్చు. అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయం కొంత మెరుగుపడుతుంది. ఇంతకు ముందు కన్నా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అనుకోవచ్చు. వృత్తిపరంగా కొంత ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే శ్రమకి తగినంత గుర్తింపు లేదనుకోవడం, దానివల్ల కొంత చికాకులు అధికంగా ఉండడం, ఆ వృత్తిలో అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. అంటే మనం ఇంత కష్టపడ్డామే, పడిన కష్టానికి తగినంత గుర్తింపు రాలేదే, నేను బాగా చేస్తున్నానే అయినా ఎందుకు ఇలా అవుతుందని తనలో తాను ఘర్షణాత్మకంగా బాధపడతాడు. అంటే శ్రమకి తగిన ఫలితం లేదని వాళ్ళు భావించే అవకాశాలు అనేవి ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా చాలా ఎక్కువగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా కొత్త వస్తువులు కొనడానికి వాటికి పెట్టే ప్రయత్నాలు కూడా వీళ్ళు చేస్తారు. అనుకూలంగా ఉంటాయి. వాహనాలు కొనడానికి చేసే ప్రయత్నాలు, ఆ వాహనం వీరి యొక్క గౌరవం పెంచే విధంగా ఉంటుంది అనుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే గురుడు మనకి ద్వితీయార్థంలోకి వచ్చేటప్పటికి మే నుంచి తీసుకున్నట్లయితే, ఈ గురుడి వల్ల వీళ్ళకి విద్యాపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆలోచనల విషయంలో కానీ వీళ్ళకి ఎక్కువ ఆశించిన స్థాయిలో సామాన్యమైన ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఈ యొక్క గురుగ్రహ స్వభావం వల్ల, గురు ప్రభావం వల్ల ఈ యొక్క విషయాల్లో అంటే వెంటనే వాటికి కావాల్సిన రిజల్ట్ కన్నా కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయనుకుంటేనే సరిపోతుంది. దానితో పాటుగా ఇంకో రెండో పాయింట్ కూడా ఏంటంటే, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నాలు చేసిన, ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేసిన, లేకపోతే తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయాలకి పెట్టే ఖర్చుల్లోనైనా కొంత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే వీళ్ళ దాంట్లో ఉంది. అంతేకాకుండా న్యాయబద్ధంగా రావాల్సిన లాభాలని తీసుకోవడంలో వీళ్ళకి ఆనందం పొందే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ రకంగా ఉంటుంది. కానీ వ్యక్తులు వీరి స్వార్థం కోసం చేస్తున్నారేమో అన్న భావన కలిగేట్టుగా వీరి యొక్క నిజంగా అలా లేకపోయినా వాళ్ళ ఉద్దేశాలు అలా ఉండడం బట్టి కూడా వాళ్ళని ఇతరులు స్వార్థపరులుగా భావించే అవకాశం ఉంది వీళ్ళ యొక్క పనిలో. అంటే వీళ్ళు బేసిక్గా అది కాకపోయినా ఆ రకమైన భావనలకి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి వ్యవహరించాలి. అలానే ఈ రాశి వారికి, విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకి, అలానే రాజకీయ రంగానికి సంబంధించి స్త్రీలకండి ఈ ఇయర్ మొత్తం అసలు ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి విద్యార్థులకు తీసుకున్నట్లయితే ప్రథమార్థం చక్కగా ఉంటుంది, మంచి ఫలితాలను సాధిస్తారు. ద్వితీయార్థం వచ్చేప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. హైగ్రీవాయన మహామంత్రం పఠిస్తే చాలా మంచిది. ఇక స్త్రీలకు వచ్చేటప్పటికి ద్వితీయార్థం బాగుంటుంది ప్రథమార్థంతో పోల్చినట్లయితే. అలాగే ఈ యొక్క వ్యవసాయదారులకి ద్వితీయార్థం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక దీంతో పాటుగా ఈ యొక్క బిజినెస్ వాళ్ళని తీసుకున్న, పొలిటికల్ లీడర్స్ని తీసుకున్న వీళ్ళకి ద్వితీయార్థం కన్నా ప్రథమార్థం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మీడియా రంగం వాళ్ళని తీసుకున్నట్లయితే, మీడియా అంటే సినీ, టీవీ, వీళ్ళందరికీ కూడా ద్వితీయార్థంలో మంచి అవకాశాలు రావడం, ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థంలో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేవి ఉంటాయి వీళ్ళకి. అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో మనం ఇలా జాగ్రత్త తీసుకోవాలి అలాంటి ఏమైనా ఉన్నాయండి? ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళకి ఏలినాటి శని అనేది నడుస్తుంది కదా. ఏలినాటి శని ప్రభావం ఒకటి, అది కూడా ముఖ్యంగా మార్చి నుంచి ఈ యొక్క ఏప్రిల్ మధ్య టైంలో కూడా మాటల వల్ల కుటుంబపరమైన విషయాల్లోనూ, ఆర్థిక అంశాల్లోనూ, వాగ్దానాల విషయాల్లోనూ
కుటుంబంలో ఘర్షణాత్మకమైన విషయాల్లో కానీ, కొంత రావలసిన ఆదాయం ఆగడంలో కొంత ఇబ్బందికరమైన సమయంగానే దాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే మామూలుగా ఉన్నదానికన్నా ఆ సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని భావించవచ్చు. ఇక ఈ యొక్క ఏప్రిల్ నుంచి తీసుకొని జూన్ దాకా తీసుకున్న సమయంలో అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, తోబుట్టువులతో కానీ, కొలీగ్స్ కానీ, స్నేహితులు ఎవరైనా వస్తారు, వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా, ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది అని అర్థమైనప్పుడు వీళ్ళంత మౌనం పాటిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ సమయాన్ని కూడా వీళ్ళు అధిగమించవచ్చు. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? మేజర్గా ఏంటంటే, ఒకటి ఏలినాడ్స్ అని జరుగుతుంది, లాస్ట్లోకి వచ్చేసింది, అదొకటి. ఇక రెండోది ఏంటంటే, దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితులు ఇవన్నీ తీసుకున్నా కూడా వీళ్ళు మేజర్గా చేయవలసినవి ఏంటంటే, ఒక భాగం శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం అనేది, శనికి సంబంధించి నువ్వులతో శివుడికి పూజించి ఆవుకి పెట్టడం అనేది, అలాగే విష్ణు పూజ చేయడం అనేది, వెంకటేశ్వర దీపారాధన, ఇవి అంటే దాంట్లో ఎన్ని వీలైతే అన్ని చేసుకోగలిగినవి చేస్తూ, శనికి సంబంధించిన ఉంటాయి కదా శ్లోకాలు లాంటివి పఠించుకుంటూ అది ఒకటి చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వీళ్ళు చేయవలసిందంటే కనకదార స్తవం, అంటే కనకదార స్తోత్రం ఉంటుంది కదా, అది వీళ్ళు చేయడం చాలా మంచిది. వినడం కానీ, లేకపోతే రోజు 3 పూట్ల వినడం, లేకపోతే చేయగలడం, ఇలాంటిదంతా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏలినాడ్సన్ అనేది నడుస్తుంది కదా, ఏలినాడ్సన్ ప్రభావం ఒకటి, అది కూడా ముఖ్యంగా మార్చి నుంచి ఈ యొక్క ఏప్రిల్ మధ్య టైంలో కూడా మాటల వల్ల కుటుంబపరమైన విషయాల్లోనూ, ఆర్థిక అంశాల్లోనూ, వాగ్దానాల విషయాల్లోనూ, కుటుంబంలో ఘర్షణాత్మకమైన విషయాల్లో కానీ, కొంత రావలసిన ఆదాయం ఆగడంలో కొంత ఇబ్బందికరమైన సమయంగానే దాన్ని చెప్పొచ్చు. ముఖ్యంగా అంటే మామూలుగా ఉన్నదానికన్నా ఆ సమయం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని భావించవచ్చు. ఇక ఈ యొక్క ఏప్రిల్ నుంచి తీసుకొని జూన్ దాకా తీసుకున్న సమయంలో అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, తోబుట్టువులతో కానీ, కొలీగ్స్ కానీ, స్నేహితులు ఎవరైనా వస్తారు, వాళ్ళతో అభిప్రాయ భేదాలు రాకుండా, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా, ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది అని అర్థమైనప్పుడు వీళ్ళంత మౌనం పాటిస్తూ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ సమయాన్ని కూడా వీళ్ళు అధిగమించవచ్చు. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? మేజర్గా ఏంటంటే, ఒకటి ఏలినాడ్స్ అని జరుగుతుంది, లాస్ట్లోకి వచ్చేసింది, అదొకటి. ఇక రెండోది ఏంటంటే, దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితులు ఇవన్నీ తీసుకున్నా కూడా వీళ్ళు మేజర్గా చేయవలసినవి ఏంటంటే, ఒక భాగం శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం అనేది, శనికి సంబంధించి నువ్వులతో శివుడికి పూజించి ఆవుకి పెట్టడం అనేది, అలాగే విష్ణు పూజ చేయడం అనేది, వెంకటేశ్వర దీపారాధన, ఇవి అంటే దాంట్లో ఎన్ని వీలైతే అన్ని చేసుకోగలిగినవి చేస్తూ, శనికి సంబంధించిన ఉంటాయి కదా శ్లోకాలు లాంటివి పఠించుకుంటూ అది ఒకటి చేస్తారు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వీళ్ళు చేయవలసిందంటే కనకదార స్తవం, అంటే కనకదార స్తోత్రం ఉంటుంది కదా, అది వీళ్ళు చేయడం చాలా మంచిది. వినడం కానీ, లేకపోతే రోజు 3 పూట్ల వినడం, లేకపోతే చేయగలడం, ఇలాంటిదంతా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.